హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మష్రూమ్ మసాలా కర్రీని తయారు చేసుకుందాం. దీన్ని వరియాల చౌటు అంటారు ఫ్రెండ్స్. నేను ఇది మా పక్క ఆవిడ దగ్గర నేర్చుకొని మీకు నేర్పిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది చాలా రుచిగా ఉంది. మీరు కూడా తయారు చేస్తానండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని ఏ విధంగా తయారు చేయాలంటే ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని నల్ల మిరియాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. లవంగాలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 4 లవంగాలు అయితే సరిపోతుంది. ఇది కొంచెం సేపు వేగనివ్వాలి ఫ్రెండ్స్. అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. ఇలాగే మరిన్ని వెరైటీ వంటలు మీకు నేర్పిస్తాను ఫ్రెండ్స్. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. చూడండి, ఇలా ఈ మసాలా దినుసులు ఎర్రగా గోల్డెన్ రంగు వచ్చేంత వరకు వేపుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే దీనిలో ఉన్న ఫ్లేవర్ మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అందులో వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ రంగు వచ్చేంత వరకు వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే పచ్చిమిర్చి ముక్కలను కూడా అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ రెండు కూడా కొంచెం సేపు వేపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. జీలకర్ర కొంచెం వేసుకొని కింద పైన కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్న తర్వాత చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ మిశ్రమాన్ని చక్కగా కింద నుంచి పైదాకా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఎంతో రుచికరంగా ఉంటుంది కదా, ఎంతో అందంగా ఉంటుంది కదా. దీనిలో మనం తరిగిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం కలిపి మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, చక్కగా ముద్దగా అయ్యిందంటే దీనిలో ఉన్న అల్లం వెల్లుల్లి మసాలా వదిలినట్టుగా. ఇందులో జీడిపప్పును కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒరిస్సా వంటలు ఇలాగే ఉంటాయి ఫ్రెండ్స్. వాళ్ళు ఇలాగే చేస్తారు. చాలా రుచిగా అనిపించింది ఫ్రెండ్స్. నేను ట్రై చేస్తున్నాను, అందుకే మీకు కూడా చూపిస్తున్నాను. ఇలా వేగిన తర్వాత అందులో టమాటా ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటా ముక్కలు కూడా చక్కగా కింద నుంచి పైదాకా కలిపి దీనిపై మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పెట్టిన తర్వాత గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ రెండు కూడా వేసుకుని ఎర్రగా వేపుకోవాలి. ఈ మసాలా ముద్దకి ఈ పౌడర్ అంతా కలిసిపోవాలి. ఇలా వేగిన తర్వాత ముందుగా మనం కడిగి శుభ్రపరుచుకున్న మష్రూమ్ ముక్కల్ని వేసుకోవాలి ఫ్రెండ్స్.